వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, మన్నె క్రిషాంక్ విలేకరుల సమావేశం. ఉద్యోగులు రోడ్డుపై వేచి ఉండగా రాహుల్ గాంధీ బస్సును ఆపి వారిని కలిశారు. భారత్ జోడో న్యాయ యాత్ర. ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం రఘునందన్ రావు ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. పెత్తందారీ నాయకులకు ఇలా బటన్ నొక్కి 2.45 లక్షల కోట్లు ఇవ్వవచ్చని ఏ రోజైనా ఆలోచన చేశారా? సీఎం వైఎస్ జగన్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, మన్నె క్రిషాంక్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో కొండను దోమి ఎలుకను పట్టినట్లుగా, కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కెళ్ళి వ్యవహరించినటువంటి ఒక అనుచితమైనటువంటి ఒక వైఖరి పట్ల, అబద్ధాల పట్ల తెలంగాణ సమాజానికి తెలియజెప్పడం కోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. దావోస్కు వెళ్ళినప్పుడు గతంలో కూడా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో అయితే మనం కేటీఆర్ గారిని చూసినాం. గతంలో అంతకుముందు అయినటువంటి ఒక అనేక పెట్టుబడుల నేషనల్ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు, మంత్రులు పోతారు, వస్తారు. పోయినప్పుడు పెట్టుబడులు తీసుకొస్తారు, దాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం. ఉద్యోగులు రోడ్డుపై వేచి ఉండగా రాహుల్ గాంధీ బస్సును ఆపి వారిని కలిశారు. భారత్ జోడో న్యాయ యాత్ర. ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం రఘునందన్ రావు ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు పెద్దలు రఘునందన్ రావు గారు, మాజీ శాసనసభ్యులు, ఈ యొక్క కార్యక్రమం తీసుకువచ్చిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మెదక్ పార్లమెంటుకి సంబంధించిన సమీక్ష నిర్వహించుకున్న తర్వాత
మీడియా మిత్రులతోటి కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు రకరకాలైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కేఆర్ఎంబికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని అప్పగించుతున్నారు, దానివల్ల నష్టం జరుగుతుంది, భవిష్యత్తులో కృష్ణా జలాలలో తెలంగాణకి నీటి వాటా లభ్యం కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోతారని చెప్పి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు. నేను మీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మాజీ మంత్రిని హరీష్ రావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. 2014 నుంచి 2019 మధ్యలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంలో ఉమాభారతి గారి సమక్షంలో కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి జరిగిన మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారు హాజరై 299 టీఎంసీల కృష్ణా జలాలు మాకు చాలు అని సంతకం పెట్టినటువంటి మాట నిజమా అబద్ధం అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్పారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, సెప్టెంబర్ 2016 లేదా నవంబర్ 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రుల హోదాలో పోయి సంతకం పెట్టింది. ఏమని? తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు చాలని ఇద్దరు, చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు సంతకం పెట్టినటువంటి మాట ఎట్లా మర్చిపోతా ఉన్నారు అనేది ఒకసారి హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నారు. ఏం చేసిరు మీరు? 2016 నుంచి 2023 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? బహుశా హరీష్ మర్చిపోయినట్టున్నాడు. ఆయననే నీటిపారుదల శాఖ మంత్రి. మొదటి టెన్యూర్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. కృష్ణా జలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. ఇవన్నీ మరిచిపోయి ఏదో మంచి జరిగినన్ని రోజులు మేం చేసినాం, ఎలక్షన్లు రాగానే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి. దుబ్బాకల ఉప ఎన్నిక రాగానే మోటార్లకు మీటర్లు వస్తాయి. వచ్చినాయా మోటార్లకు మీటర్లు? 2020 నవంబర్లో స్టార్ట్ అయింది ఆ పంచాయతీ. 2020 నవంబర్ లోపల పంచాయతీ స్టార్ట్ అయితే ఈ రోజు దాకా ఎక్కడన్నా మోటార్లకు మీటర్లు అనేటువంటి పంచాయతీ జరిగిందా తెలంగాణలో? జరగలేదు. కానీ చెప్పడం ఏం చెప్తారు? ఎన్నికలు రాగానే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా తెస్తా అని చెప్పింది. మరి 10 ఏళ్ల నుంచి మీరేం చేసిర్రు? గుడిగాడిదల పనులుదో మీరా? మాటలు బాగా వస్తాయి. ఇలా తెలంగాణలో బీజేపీ లేదు, మెదక్లో బీజేపీ లేదు. ఒకసారి దుబ్బాకలో చూపెట్టినాం, రేపు మళ్ళీ మెదక్లో కూడా చూపెడతాం. భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా? తెలంగాణలో మాకెన్ని సీట్లు వస్తాయి, మీకెన్ని తోలుగుడ్లు వస్తాయి? బిగ్ జీరో. బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. ఒక్క సీటు తెచ్చుకోమని చెప్పుర్రు ఆ కుటుంబానికి. నిజంగా మీకు చేతనైతే, మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు చేసిన 10 ఏళ్ల పాలన మీరు గొప్పగా చేసినామని అనుకుంటే, నేను ఓపెన్గా సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. మాటలు బాగా మాట్లాడుతూ ఉన్నారు రోజు తలుపులు పెట్టుకొని. మీ 5గురు ఉన్నారు కదా, ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు 4, దొడ్డిదారులు వచ్చిన సడకుని కొడుకు సంతోషు, 5గురు ఉన్నారు కదా. మీ 5గురు పోటీ చేయరు ఎంపీలకి. మీకు నచ్చిన ఎంపీలు పోటీ చేయండి, ఒక్కటి గెలువరు మీ కుటుంబంలోకి వెళ్ళి. మీ 5గురిట్లలో ఒక్కడు గెలువరు ఈ కుటుంబంలోకి వెళ్ళి పోటీ చేసి. కేసీఆర్ గారు చేస్తారా, కేటీఆర్ గారు చేస్తారా, హరీష్ చేస్తాడా, కవిత చేస్తుందా, సడకుని కొడుకు సంతోష్ చేస్తాడా, మాకు సంబంధం లేదు. మీ 5గురు రాండి పోటీలోకి. తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది, మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా అని. చేసి నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో బీజేపీ విల్ బి ద నెంబర్ 1 పార్టీ. We will get highest seats in Telangana when compared with other political parties that are existing in Telangana. చేసి సవాల్ అనుకుంటారా, ఛాలెంజ్ అనుకుంటారా? నిజంగా మీకు చేతనైతే మీరు రాండి, 5గురు రాండి. ఎవరికి డిపాజిట్ వస్తుంది, ఎవరికి డిపాజిట్ రాదు, ఏ ఊర్లో ఏ పార్టీ ఉన్నది, ఏ ఎంపీ ఎవరు గెలుస్తారు, ఫీల్డ్లోకి రాండి. ఎందుకు? ఇంకో 15 రోజులు అయితే అనౌన్స్ అవుతాయి కదా, ఎన్నికలో షెడ్యూలో నోటిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది కదా, రాండి. ఇది చేత కదా వాళ్ళకి. ఏం చేతనవుతుంది? ఎవరికి పైసలు ఉన్నాయి, ఎవరిని తోలుకొద్దాం,
ఎవరికి అమ్ముదాం సీట్లు పోయినసారి అమ్మారు కదా 2019లో ఎట్లయితే అమ్ముకున్నారు అన్ని 100 కోట్లకే. నేను చెప్పలే ఈ మాట. నల్గొండలో సభ పెట్టి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకునేందుకు పదవులు కావాలని ఆకాంక్షించే ఈ పెత్తందారి నాయకులకు ఇలా బటన్ నొక్కి 2.45 లక్షల కోట్లు ఇవ్వవచ్చు అని ఏ రోజైనా ఆలోచన చేశారా సీఎం వైఎస్ జగన్? అందరి పట్ల ప్రేమ మమకారం చూపాలని వీళ్ళకి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలనలో ఈ 56 నెలల కాలంలో 2,47,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డను బటన్ నొక్కుతున్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మరి రాష్ట్రాన్ని దోచుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో పదవులు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్న ఈ పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు ఏ రోజైనా కూడా ఇలాంటి వాళ్లకు ఇలా బటన్ నొక్కడం, ఇలా బటన్ నొక్కితే 2,47,000 కోట్లు పేద అక్క చెల్లెమ్మలకు పోయే పరిస్థితి ఉంటుంది, ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతాము అని చెప్పి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. ఈరోజు గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు. సచివాలయంలో మన గ్రామంలోనే ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 నుంచి 60 ఇళ్లకు ఒక వాలంటీర్. చిక్కటి చిరునవ్వుతో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి పేదవాడిని, ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది, అంబేద్కర్ గారి కలలుగన్న రాజ్యం ఇది అని చెప్పి ఏకంగా ఆ పిల్లలు, ఆ చెల్లెమ్మలు, ఆ తమ్ముళ్ళు ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని చెప్పి దేశానికే చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. కాబట్టే మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనే దాన్ని ఈరోజు మనం నిర్మించుకున్నాం. ఈరోజు మనం ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాము అని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను. రాష్ట్రాన్ని దోచుకునేందుకు పదవులు కావాలని ఆకాంక్షించే ఈ పెత్తందారి నాయకులకు ఇలా బటన్ నొక్కి 2.45 లక్షల కోట్లు ఇవ్వవచ్చు అని ఏ రోజైనా ఆలోచన చేశారా సీఎం వైఎస్ జగన్? అందరి పట్ల ప్రేమ మమకారం చూపాలని వీళ్ళకి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలనలో ఈ 56 నెలల కాలంలో 2,47,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డను బటన్ నొక్కుతున్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మరి రాష్ట్రాన్ని దోచుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో పదవులు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్న ఈ పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు ఏ రోజైనా కూడా ఇలాంటి వాళ్లకు ఇలా బటన్ నొక్కడం, ఇలా బటన్ నొక్కితే 2,47,000 కోట్లు పేద అక్క చెల్లెమ్మలకు పోయే పరిస్థితి ఉంటుంది, ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతాము అని చెప్పి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. ఈరోజు గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు. సచివాలయంలో మన గ్రామంలోనే ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 నుంచి 60 ఇళ్లకు ఒక వాలంటీర్. చిక్కటి చిరునవ్వుతో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి పేదవాడిని, ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది, అంబేద్కర్ గారి కలలుగన్న రాజ్యం ఇది అని చెప్పి ఏకంగా ఆ పిల్లలు, ఆ చెల్లెమ్మలు, ఆ తమ్ముళ్ళు ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని చెప్పి దేశానికే చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. కాబట్టే మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనే దాన్ని ఈరోజు మనం నిర్మించుకున్నాం. ఈరోజు మనం ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాము అని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను. అంగన్వాడీ కార్మికుల సమ్మె 40 రోజులు కావస్తున్న ప్రభుత్వ స్పందన సరిగ్గా లేదని ఏఐటియు
ఏఐఎఫ్టియు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా శ్రీకాళహస్తిలో జరిగిన రాస్తా రోకో కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదమైందని దీనికి సహకరించిన ప్రజానికానికి పోలీసులకు ధన్యవాదాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి వైఎస్ మణి మరియు ఎఫ్ఎఫ్టిఐ జిల్లా నాయకులు హరికృష్ణ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పుల్లయ్యలు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల సమ్మె చట్టబద్ధమైన సమ్మెపై ప్రభుత్వ దుష్ప్రచారం, దౌర్జన్యం, వేధింపులు సరికావని సచివాలయ ఉద్యోగుల దగ్గర నుండి అంగన్వాడీ సెంటర్లకు బీగాలు పగలగొట్టడం, జిల్లా కలెక్టర్ల ద్వారా బెదిరింపులు, నోటీసులు ఇవ్వడం, సిడిపిఓలు సూపర్వైజర్ ద్వారా మెమోలు, సర్క్యులర్లు, సంజాయిషి నోటీసులు ఇప్పించడం, ప్రభుత్వ సమ్మెను సానుకూలంగా చిత్తశుద్ధితో చర్చలు జరపడం లేదని, ఇది చాలా దుర్మార్గమైన చర్య అని, దీనిని కేంద్ర కార్మిక సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో దివంగత నేత, సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. పుట్టినరోజు సందర్భంగా మొగల్తూరు అందే బాపన్న కళాశాల ప్రాంగణంలో యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ లో లండన్ నుండి ప్రత్యేకమైన డాక్టర్ను క్యాంప్ లో పాల్గొన్నారు. షుగర్ వ్యాధితో అనేక మంది పేద ప్రజలు అవయవాలు పోగొట్టుకుని ఇబ్బందులకు గురవుతున్న వారు కూడా ఈ మెడికల్ క్యాంప్ లో అనేక మంది పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని చికిత్సను మొగల్తూరులో కృష్ణంరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మొగల్తూరు ప్రాంతం అంటే కృష్ణంరాజుకి ఎంతో ప్రేమని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా గ్రామంలో అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారని, పేద ప్రజలకు విద్యా వైద్యం అందించాలని ఆయన నిరంతరం తప్పించేవారని ఆమె అన్నారు. ఆయన లేకుండా ఈ ప్రాంతం రావడం లేదని, ఎంతో మనోవేదనకు గురయ్యారని శ్యామలాదేవి తెలిపారు. సార్ డాక్టర్ వర్మ గారు అయితే కొంచెం ఎదురుగా సార్, కొంచెం నేను రవి గారు వచ్చారు. సార్ ప్లీజ్ మేడం మేడం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 20వ తారీఖు మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి బర్త్డే. కృష్ణంరాజు గారి బర్త్డే అంటే మన వాస్తవ్యులు ఈ గ్రామ ప్రజలందరికీ పెద్ద పండగలాగా ఉండేది. ఈరోజు ఆయన తలుచుకుంటూ మనం ఈ బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇది. కృష్ణంరాజు గారు లేకుండా లేరు అనే పదం నేను మాట్లాడకూడదు, అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. మరి ఆయన ఈరోజు మన మధ్య లేరు. అయినా కూడా ఆయన జ్ఞాపకాలతో మనందరం ముందుకు వెళ్ళి ఆయన ఇంకా ఈ ప్రాంత వాస్తవులకి ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు అనేది కంటిన్యూ చేయాలని పిల్లలు, నేను, బాబు, నా వెనుక ఉన్న కృష్ణంరాజు గారి అభిమానులు, అలాగే డాక్టర్ వేణు గారు లండన్ నుంచి, డాక్టర్ వర్మ గారు, మా అబ్బాయి మాధవ్, అందరూ, మాధవ్ నాయుడు గారు, వీరంతా భీమవరం నుంచి వచ్చారు, తర్వాత ఏమో కాకినాడ నుంచి వచ్చారు, మొగల్తూరు, వీరందరూ నాకు కృష్ణరాజు గారు లేరనే ఫీలింగ్ నాకు ఇక్కడికి వస్తే లేదు. ఎందుకంటే వారందరూ వచ్చి కృష్ణరాజు గారి గురించి మాట్లాడుతూ ఆ మాటల్లో ఆయన ఇక్కడే మన మధ్యలో ఉన్నారు. అలాగే ప్రభాస్ గారు కూడా నాకు ఎంతో వెన్నంటి నన్ను ప్రోత్సహించి మీరు ఇలా ఉండకూడదు, ముందుకు వెళ్ళి పెదనాన్నగారు ఆశయాలను ముందుకు నడిపించాలి, మీరు అక్కడ ప్రజలందరికీ కూడా మీరు దన్నుగా ఉండాలి అని చెప్పడం వల్ల ఇది ఫస్ట్ ఈ డయాబెటిక్
ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి మొగల్తూరు నుంచే మొదలు పెట్టాలి అని నిర్ణయించుకున్నాం. కృష్ణరాజు గారు మన వేణుగారు చెప్పినట్టుగా 4 సంవత్సరాల కిందటే మీరు వేణుగారు డాక్టర్ వేణుగారు అంత సింపుల్గా కనిపిస్తారు మనకి. వరల్డ్లోనే ఆయన నెంబర్ 1 డాక్టర్. అమెరికా నుంచి, రష్యా నుంచి, అన్ని దేశాల నుంచి కూడా వెళ్తారు ఆయన దగ్గరికి. ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అంటే 6 months నుంచి వెయిట్ చేయాలి. అంత గొప్ప డాక్టర్ ఆయన. కానీ ఆయన చూస్తే అంత వెరీ సింపుల్. లండన్ నుంచి హైదరాబాద్లో దిగుతారు. ప్లేట్ దిగిన నిమిషం నుంచి కూడా ఆయన ప్రతి పేషెంట్ని నన్ను ఫోన్ చేసి అడుగుతారు, మేడం ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉన్నారా, నాకు కొంచెం ఒక 15-20. రాకదలిరా మండపేట తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకి అల్లవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారు 2000 మంది భారీ ర్యాలీగా బైకులు, కార్లు, బస్సులపై తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు పార్టీ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనందం మాట్లాడుతూ రాబోయే 2 నెలల్లో ఈ 2024వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుందని, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని, మండపేటలో జరిగే రా కదలిరా మహాసభకు అల్లవరం, అమలాపురం టౌన్, ఉప్పలగుప్తం, అమలాపురం రూరల్ మండలాల నుంచి సుమారు 10,000 మంది తరలి వెళ్తున్నట్లు తెలిపారు. వెంకటగిరిలో జరిగిన రాకదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ధన్యవాదాలను తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని దళితుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవంలో పేదలకు, ధనికులకు మధ్య జరుగుతున్న సమరమని చెబుతున్నాడని, 4 లక్షల కోట్లకు అధిపతి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పేదవారు అవుతారో చెప్పాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించారా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న క్రమంలో దళితులను మళ్లీ మోసం చేసేందుకే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తప్ప దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. సూలూరుపేట నియోజకవర్గం నుంచి నిన్న జరిగిన రా కదలిరా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సభకి మరి నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, మన్నే క్రిషాంక్ విలేకరుల సమావేశం. ఉద్యోగులు రోడ్డుపై వేచి ఉండగా రాహుల్ గాంధీ బస్సును ఆపి వారిని కలిశారు. భారత్ జోడో న్యాయ యాత్ర. ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం రఘునందన్ రావు ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. పెత్తందారీ నాయకులకు ఇలా బటన్ నొక్కి 2.45 లక్షల కోట్లు ఇవ్వవచ్చని ఏ రోజైనా ఆలోచన చేశారా సీఎం వైఎస్ జగన్? ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.